హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక పవిత్రమైన అదేవిధంగా ఒక శివశక్తి మాత గురించి అదేవిధంగా శివశక్తి మాత టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇది మనకు హైటెక్ సిటీకి దగ్గరలో 2 కిలోమీటర్ల దగ్గరలో, అదేవిధంగా కొండాపూరు సిగ్నల్కు చౌరస్తాకు దగ్గరలో ఉన్నటువంటి మనకు అనుకూలంగా ఉన్న దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ శివశక్తి టెంపుల్. ఈ యొక్క టెంపుల్ అర్ధనారీశ్వరి మాత టెంపుల్ అని కూడా చెప్పబడుతుంది. శివుడు యొక్క సగభాగమైనటువంటి సగంలో ఎడమ భాగంలో అమ్మవారు, కుడి భాగంలో అయ్యవారు ఉన్నటువంటి టెంపుల్ ఏకశిలా విగ్రహంగా చెప్పబడుతున్నటువంటి శివశక్తి మాత ఆలయాన్ని దగ్గరికి మనం వచ్చేసాం. సో ఇలాంటి ఆలయం భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మనకు అందుబాటులో కల్పించినటువంటి మైపాలన్న దంపతులందరికీ కూడా వాళ్ళిద్దరు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఆలయం లోపలికి ఏ విధమైనటువంటి విగ్రహాలు ఉన్నాయో ఆలయంలోకి వెళ్దాం పదండి. ఆలయంలో మొదటగా మనకు త్రిశూలం, అదేవిధంగా శివయ్య మెడలో ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి డమరుకం మనకు దర్శనమిస్తుంది. ఈ యొక్క శివశక్తి మాత అమ్మవారి ఆలయం మనకు అందుబాటులో ఉండడం, అదేవిధంగా మన యొక్క కష్టాలు మన బాధలు ఏమన్నా ఉండ కూడా ఈ యొక్క ఆలయంలో 9 ప్రదక్షిణలు చేసి ఈ యొక్క శివమాత అదేవిధంగా శివశక్తి అమ్మవారికి చెప్పుకున్న తర్వాత వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలిస్తాయని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి భక్తుల నమ్మకం. అదేవిధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క శివశక్తి మాత ఆలయాన్ని అందరూ కూడా దర్శించుకొని ఇక్కడ అభిషేకాలు, అదేవిధంగా పూజలు, అదేవిధంగా ఎన్నో పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయానికి ఎంతోమంది రావడం విశేషంగా మారుతున్నటువంటి ఆలయం. ఇంకా ముందు మన యొక్క ఏమేమి దర్శనం ఇస్తారో అమ్మవార్లు అయ్యవార్లు చూద్దాం పదండి. అమ్మవారు పెద్దమ్మ తల్లి దర్శనం ఇస్తారు. ఆలయంలోకి రాగానే అమ్మవారి దర్శనం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ యొక్క గుడి నిర్మాణానికి అమ్మవారి సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని చెప్పేసి మైపాలన్న దంపతులు కూడా మనందరికీ తెలియజేసినటువంటి విశేషం. సో అమ్మవారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తాం. ఆలయంలో ఉన్నటువంటి 2 గొప్ప విషయాలు మీ అందరికీ చెప్పదలుచుకున్నాం. ఏంటంటే ఆలయంలో రేణుక ఎల్లమ్మ మాత అమ్మవారు కూడా ఇక్కడే ప్రసిద్ధి చెందినటువంటి విశేషం. అమ్మవారికి గరుడ స్తంభం ఈ ఆలయంలో ఉండడం ఒక విశేషం. అదేవిధంగా మన శివశక్తి మాత అమ్మవారికి కూడా ప్రత్యేకంగా దాదాపు చాలా పెద్దదిగా కనిపిస్తున్నటువంటి గరుడ స్తంభం కూడా ఒకే ఆలయంలో 2 గరుడ స్తంభాలు కలిగినటువంటి ఆలయం శివశక్తి మాత అమ్మవారు. శివుడు ప్రత్యేకంగా తన భాగంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే అని చెప్పడానికి ఈ యొక్క ఆలయం ప్రత్యేకంగా మనందరికీ కూడా చాలా కన్నుల పండుగగా కనిపిస్తున్నటువంటి ఆలయం. కాబట్టి ఈ యొక్క ఆలయంలో మనకు ఎక్కడెక్కడనో వెతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏకశిలా విగ్రహం మన యొక్క కొండాపూర్లో ప్రాంతంలో ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ ప్రజల యొక్క కష్ట నష్టాలు కూడా ఈ యొక్క టెంపుల్లో చెప్పుకొని వాళ్ళ కష్టాలు ఇక్కడ చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. అదేవిధంగా కాస్త ముందుకెళ్దాం. శివశక్తి మాత అమ్మవారి ఆలయంకి ఎదురుగ్గా గరుడ స్తంభం చాలా పెద్దదిగా ఉన్నటువంటి పరిస్థితి. సో మనం క్లియర్గా చూసినట్లయితే ఆలయం కమాన్కు ముంగట త్రిశూలం, అదేవిధంగా ఒక పక్క నంది, ఒక పక్క సింహం ఉన్నటువంటి పరిస్థితి. చాలా అరుదుగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఆలయం నల్ల రాతితో మాత్రమే చెక్కబడినటువంటి ఆలయం ఇది. అదేవిధంగా మనం ఆలయంలో యజ్ఞం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఆలయంలో ఉన్నటువంటి యజ్ఞం యోని ఆకారంలో ఉన్నటువంటి ఈ అగ్నిగుండంలో అనేక పూజలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి భక్తులందరూ కూడా చూడనటువంటి వాళ్ళు మనకు దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్లో కొండాపూర్ దగ్గర ఉన్నటువంటి ఆలయం కాబట్టి అందరికీ అనుకూలంగా
ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అనుకూలత చేసుకొని ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటే ఆ యొక్క మనసు ప్రశాంతత కూడా లభిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ శివయ్య చెప్పేటటువంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి విశేషం ఆమె పట్టు అతని విడుపు, ఇద్దరు కలిస్తేనే ఈ జగం. ఓం శ్రీ శివశక్తి. ఇద్దరు కలిస్తేనే ఈ జగం అంటే అమ్మా నాన్న ఉంటేనే ఈ సృష్టికి మూలం అని చెప్పడానికి ప్రత్యేక నిదర్శనం శివశక్తి మాత అమ్మవారి టెంపుల్. ఆనందకరమైన విషయం, ఈ ఆలయంలోకి ఎవరైతే బాధలతో వస్తారో, ఎవరైతే కష్టాలతో వస్తారో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా 9 ప్రదక్షిణలు చేసి వాళ్ళ యొక్క కోరికలు అమ్మవారికి అయ్యేవారికి చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. కాబట్టి ఇలాంటి శివశక్తి మాత ఏకశిల విగ్రహం మీద ఉన్నటువంటి అమ్మవారు శివుడు పార్వతి ఒకేసారి మనకు దర్శనం ఇవ్వడం పనుల పండుగగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడైతే ఎవరికైతే బాధలు ఉంటాయో, ఏ కుటుంబంలో అయితే సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క టెంపుల్లో వచ్చి చెప్పుకుంటే వాళ్ళ సమస్యల పరిష్కారం అయితే అని చెప్పేసి తెలియజేస్తూ మాకు సహకరించినటువంటి ఆలయ పండితుల గారికి, అదేవిధంగా ఈ ఆలయ సృష్టికర్త మైపాలన్న దంపతులు ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం శివశక్తి, ఓం శివశక్తి, ఓం శివశక్తి, ఓం నమ మనం క్లియర్గా చూసినట్లయితే శివశక్తి అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్క సగభాగం అమ్మవారు, సగభాగం అయ్యవారు ఉన్నటువంటి ఏకశిలా విగ్రహాన్ని మనం దర్శించుకోవడం పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్యం వల్లనే మనకు ఈ దర్శనం జరగడం విశేషం. సో మనకు అదేవిధంగా నంది విగ్రహం కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. శివయ్య, అదేవిధంగా పార్వతీమాత, ఓం శ్రీ శివశక్తి అర్ధనారీశ్వరి అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఈ యొక్క నందీశ్వరుడు ఉండడం చాలా విశేషంగా ఆనందంగా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటారు. ఇక్కడ భక్తులందరూ కూడా దీపాంతలు వెలిగించి వారి వారి కోరికలను నెరవేర్చుకోవడం కూడా జరుగుతూ ఉన్నటువంటి విశేషం. సో మనకు వీలైనంత త్వరగా మనకు వీలైన సమయాన్ని కేటాయించుకొని ఇక్కడ ఉన్నటువంటి కొండాపూర్ దగ్గరలో హైటెక్ సిటీకి మధ్యలో ఉన్నటువంటి అర్ధనారీశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని మీ కోరికలు, మీ బాధలు కూడా చెప్పుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ ఆలయానికి ఎప్పుడొచ్చినా ఆ శివపార్వతులు మీకోసం మిమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఎప్పుడైనా కూడా ఎల్లవేళలా అతను మీ పైన అన్ని రకాలుగా ప్రేమాభిమానాలు చూపించేటువంటి ఆలయం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క శివపార్వతుల ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఆ శివపార్వతుల ప్రేమాభిమానాలు మన అందరిపైన, అదేవిధంగా ఈ యూట్యూబ్ చూస్తున్న వాళ్ళందరిపైన కూడా వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అందరి తరపు నుంచి మేము కోరుకుంటూ ఓం శివశక్తి, ఓం నమః శివాయ.